షుగర్ ఎక్కువ ఉంటే మనం ఎంత డేంజర్ అని చెప్తున్నామో కొన్నిసార్లు లో షుగర్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ హైపోగ్లైసీమియా. అంటే షుగర్ జనరల్గా 80 మిల్లీగ్రామ్స్ అంతకంటే ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే అది 70-60 కంటే తగ్గిందో ఆ వ్యక్తిలో కొన్ని రకాల సిమ్టమ్స్ వస్తాయి. చెమటలు పోయటం, దడగా ఉండటం, అట్లాగే కళ్ళు తిరుగుతున్నట్లు, మరి కన్ఫ్యూజన్ స్టేటు, హెడేక్, ఇలా కొన్ని సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇమీడియట్గా కనుక ఏదైనా గ్లూకోజ్ కానీ పంచదార కానీ తీసుకోకపోతే షుగర్ బాగా డౌన్ అయ్యి వాళ్ళు మరి కింద పడిపోవటం, కోమాలోకి వెళ్ళటం, ఫిట్స్ కూడా రావటం జరుగుతుంది. దాన్ని డయాబెటీస్ ఎమర్జెన్సీ లో షుగర్ అంటాం. ఈ లో షుగర్ అనేది మనకి కనుక అవగాహన ఉంటే దాన్ని ఈజీగా ట్రీట్ చేయొచ్చు. ఇంటి దగ్గరే ఇమీడియట్గా స్పూన్ పంచదార నీళ్ళు, స్వీటో, గ్లూకోజ్ వాటర్ ఇస్తే ఒక 5-10 మినిట్స్లో వాళ్ళు నార్మల్ అవుతారు. లేదంటే మనకి ఇంట్లో గ్లూకోమీటర్ లాంటి ఇన్స్ట్రుమెంట్ ఉంటే షుగర్ని ఇమీడియట్గా చెక్ చేయటం, దాన్ని బట్టి లో షుగర్ హై షుగర్ అనేది తెలిసిపోతుంది. లో షుగర్ అనుకుంటే ఇమీడియట్గా దాన్ని గ్లూకోజ్ ఇచ్చి కరెక్ట్ చేస్తాం. అది చేయనప్పుడు ఏమవుతుందంటే వారు షుగర్ డౌన్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోతారు, అన్కాన్షియస్ అయిపోతారు కంప్లీట్గా. వాళ్ళు స్పృహ లేకుండా, మనం పిలిచినా పలకకుండా కోఆపరేట్ చేయరు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఇమీడియట్గా మనకి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి గ్లూకోజ్ సెలైన్ 25% డెక్స్ట్రోజ్ అంటాం, అది కానీ అది అందుబాటులో లేకపోతే డిఎన్ఎస్ పెట్టినప్పుడు వాళ్ళు ఒక 5-10 మినిట్స్లో స్పృహలోకి వచ్చి నార్మల్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. సో అది ఒక టైప్ ఆఫ్ డయాబెటీస్ ఎమర్జెన్సీ. అట్లాగే హై షుగరు నార్మల్గా కంట్రోల్లో ఉండాల్సింది ఫాస్టింగ్ 100-120, తిన్నాక 140-160 ఆ రేంజ్లో ఉండొచ్చు. అలా కాకుండా 200-300, కొంతమంది ఇంకా ఎక్కువ అయ్యి 400-500కి వెళ్తూ ఉంటుంది. సో అది కొన్నిసార్లు చిన్నపిల్లల్లో, ముఖ్యంగా టైప్ 1 డయాబెటీస్ ఉండే వారిలో డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అంటాం, డికేఏ అనేది, అది ఒక ఎమర్జెన్సీ.